వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మేము సాయం చేస్తేనే రోజా నిలబడ్డారు. ఆమె కుటుంబం నగరిని దోచుకున్నారు. ఆమె నోటి వల్లే రాష్ట్రంలో వైసీపీకి ఈ గతి పట్టింది. నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదు. ఇది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ నేతలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరి, అంటే రోజా ఏకపక్ష విధానం ఆవిడది మొత్తం అంతా కూడా నగరి నియోజకవర్గానికి సంబంధించి చూసి ఇన్నాళ్ళు ఓకే ఏదో సహించాం భరించాం అన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఆవిడకి చేసినటువంటి హెచ్చరిక, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలీదు. అండ్ అఫ్ కోర్స్ ఇక నగరి బహిష్కరణ అన్నదానికి ఏంటంటే రాజకీయంగా ఇక నగరిలో వైఎస్ఆర్సీపీ ఆ సీట్ని, అంటే రోజా ఇక పాలిటిక్స్ని వదిలేయాల్సిందే. ఎప్పుడేదో వచ్చి సోషల్ మీడియాలోనూ ఇంకో దాంట్లోనూ చూడాలి తప్ప నగర నియోజకవర్గంలో ఏదో బలం ఉంది, నేనేదో చేసేస్తాను అనడానికి కూడా ఏమీ లేదు. సంస్థాగతంగా ఎటువంటి బలం లేకుండా ఆవిడ పరిస్థితి అయిపోయింది. ఇదంతా కేవలం ఆవిడ నోటి దురద వల్లే వచ్చింది. ఆ నోటికి హద్దు అదుపు అనేది లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కనీసం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ వయస్సు ఏంటి, వాళ్ళ అర్హత ఏంటి, ఇవన్నీ చూసుకొని మన స్థాయి ఏంటి అసలు ముందు వాళ్ళని విమర్శించే దగ్గర ఇంకోటి దగ్గర సద్విమర్శ చేసుంటే ఎవరు ఏమనేవారు కాదేమో. బట్ నోటికొచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, వాళ్ళు వీళ్ళు అని లేకుండా హావభావాలు, వెకిలి చేష్టలు ఇవన్నీ కూడా పూర్తిగా రాజకీయాలకు దూరం చేయడంలో మొట్టమొదటి పాత్ర పోషించాయి. సెకండ్ థింగ్, ఆవిడ చేసినటువంటి అవినీతి. అంటే మరి శాప్ చైర్మన్ రవి నాయుడు వీళ్ళందరూ ఇంకా ఏమీ చర్యలు తీసుకున్నారా లేదా, అది మొత్తం డీజీపీ గారికి కూడా ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఇవన్నీ కూడా అందులోకి చేరాయి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. 100 కోట్లకి ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లకి పైగా అవినీతి చేశారు అని చెప్పి అన్నారు. ఇది జరిగి కూడా దాదాపు ఏడాది కావస్తోంది. మరి ఇప్పటిదాకా అరెస్టు లేదు. ఆడుదాం ఆంధ్రాలో ఏమయ్యాయో తెలియదు. ఈ పాటికి బ్యాట్లు, వికెట్లు, కిట్స్ ఇవన్నీ కూడా చెదలబట్టేసో చెత్తగా పడేసో మొత్తానికి అయిపోయి ఉంటాయి. ఇంకెప్పుడు తీస్తారనేది తెలియదు. సో నగరంలో రోజా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. ఆమె జీవితంలో ఇక్కడ గెలవలేదు. ఎంపీపీ ఎన్నికలన్నీ కూడా న్యాయబద్ధంగానే జరిగాయి. అయితే ఇక్కడ ఇంకొక మాట అన్నారట, ఓ అబ్బకి పుట్టావా అంటూ ఆవిడ మాట్లాడడం బాధాకరం. ఇదే వచ్చింది. ఎంపీపీ ఎన్నికలు సరిగ్గా జరగలేదు. ఎంపీపీ ఎన్నికల్లో అవినీతి జరిగింది. ఎంపీపీ ఎన్నికల్లో మా సభ్యులకి లేదంటే మా అభ్యర్థులకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనేశారు, లేదంటే దొంగ ఓట్లు వేయించారు. ఈ భాష ఎలా ఉంది? ఇది కదా కావాల్సింది. అక్కడ ఎంపీపీ ఎన్నికలు మొత్తం అంత దుర్మార్గంగా చేశారు. నువ్వు నిజంగా ఓ అబ్బకే పుట్టుంటే, ఎంపీపీ ఎన్నికలు జరగడానికి నువ్వు ఆయన ఒకళ్ళకే పుట్టుంటే అన్న మాటకి ఏమైనా సంబంధం ఉందా? దీని కాదా నోటి దురద అనడం? సినిమాల్లోనూ ఇందులోనూ డైలాగ్ వచ్చింది అంటే అది తెర మీద అది ఒక నటనగా భావించవచ్చు, తప్పులేదు. దానికి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, చెత్తేసేవాళ్ళు ఉంటారు, క్లాప్స్ కొట్టేవాళ్ళు ఉంటారు. కామన్ అయిపోతుంది సినిమాల వరకే. నిజ జీవితంలో కూడా తీసుకొచ్చేసి దాన్ని మాట్లాడితే ఈ మాటలు మాట్లాడడం ఇలాంటివి పొద్దున్న వాళ్ళ పిల్లలు ఇవే నేర్చుకుంటారు. అవిని చూసి వైసీపీ వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళి నువ్వు అబ్బకే పుట్టుంటే ఎగ్జామ్ సరిగా రాసావని స్కూల్లో పిల్లలు కూడా మాట్లాడితే, వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళని మనం క్షమించాలి, వీళ్ళని మనం నెత్తిం పెట్టుకుని ఊరేగించాలి, వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తూ వీళ్ళని మాత్రం పైకి తీసుకెళ్ళాలి, మనం మాత్రం అడుక్కు తినాలి. రైట్? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది పెద్దలు మనకు చెప్పేటువంటి సామెత. అలాంటిది మా నోటికి హద్దు అదుపు అనేది లేదు. సరే, నువ్వు అబద్ధం ఆడితే అబద్ధం ఆడావు, అది అక్కడికి అయిపోయింది. బట్ ఈ మాటలన్నీ ఎందుకు? ఇంత నోటి దురుస్తానం దేనికి? చాలామంది వైఎస్ఆర్సీపీలో రాజకీయ భవిష్యత్తు లేనటువంటి వాళ్ళు, ఏదో మేము వచ్చేస్తాం, మేము వచ్చేసి ఇక మళ్ళీ గెలిచిపోతాం, ఎవ్వరూ ఓట్లు కూడా వేయరు. ఓట్లకి డబ్బులు ఇచ్చుకుంటా ఇంకోటి అనుకున్నా ఎవ్వరూ ఓట్లు వేర్చి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని శాసనసభకు పంపించడం ఏంటి? మనకి బుద్ధి ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. కాబట్టే ఈ నోటి దురద ఉంది. కాబట్టే వైసీపీకి 11 మాత్రమే మిగిలాయి. వైసీపీకి మిగిలింది 11, దానికే వచ్చాయి. ముందు వాళ్ళ నోటి దురద, వాళ్ళు చేసిన అవినీతి ఇవన్నీ పక్కన పెడితే ఆ నోటి దురద వల్ల మాత్రమే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఏంటంటే ఇంకా పులివెందులు అనేది ఒక కోట కాబట్టి, ఆయిందే కాబట్టి ఆ కోట అంతా కాస్త తెలియలేదు. ఆ గెలుపు ఆయనకు ఓకే, పులివెందులు కంటిన్యూస్గా. బట్ మిగతా అన్ని చోట్ల అలా కాదు కదా. ఎలా అడుగుతారు అసలు అటువంటి మాటలు మాట్లాడడం?
పైగా ఏమన్నా అంటే మంత్రిగా చేశాను, మంత్రిగా ఈ భాషతోటే మంత్రి అంటే ఎవడన్నా నవ్వుతాడు. తర్వాత నియోజకవర్గంలో ఆ చరిత్రలోనే అత్యంత దారుణంగా ఓడిపోయింది కూడా ఆవిడే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా సత్తా ఏంటో చూపిస్తాం. అహంకారంతో మాట్లాడుతున్నారు ఆవిడకి రాజకీయ జీవితం పెట్టినటువంటిది మేమే, మా భిక్షే అని చెప్పి శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, అలాగే జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, అలాగే పలువురు ఎంపీపీలు కూడా రోజా మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా చేసి మేము పార్టీ మారడానికి కూడా రోజానే కారణం, లేదంటే మాకు మారాల్సిన అవసరం లేదు. నగర నియోజకవర్గంలో ఆవిడ ఒంటెద్దు పోకడలు తట్టుకోలేకే మేము పార్టీ మారాల్సి వచ్చింది. అలాగే ఏదో ఎన్నికలు ఇవన్నీ కూడా తప్పుడు తడకగా జరిగిపోయాయని చెప్పి ఆరోపణలు ఇవన్నీ అబద్ధాలు తప్పితే ఏమీ లేదు. ఆవిడ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఎస్, ఇది వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. లేదు మేము కూడా రోజాని ఫాలో అవుతాము, ఆవిడలాగే మేము మాట్లాడతామని అక్కడ రాజకీయ నాయకులు ఎవరన్నా కాస్త వచ్చారనుకోండి, వాళ్ళకి కూడా తోక కత్తిరిస్తారు. ప్రజలే చూస్తున్నారు, గమనిస్తున్నారు, అన్నీ కూడా ఎవరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది గమనిస్తున్నారు. కాబట్టే రిజల్ట్స్ అనేవి అలా వస్తున్నాయి. కూటమి నేతలు కూడా మా నోటికి అడ్డు అదుపు అనేది లేదు, మేము కూడా హద్దు మీరిపోయి మాట్లాడతామని అంటారా? రేపొద్దున వాళ్ళకు కూడా ఉంటుంది సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, వాళ్ళకు కూడా ఉంటుంది. సో సెట్ బై ఎగ్జాంపుల్ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీలో ఎలాంటి వాళ్ళు ఉండాలి, లేదా రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళు ఉండాలి అనే దానికి మాలాంటి వాళ్ళు ఉండకూడదమ్మా, అసలు మాలాంటి భాష మాట్లాడే వాళ్ళు ఉండకూడదని చెప్పి చెప్పడంలో నంబర్ 1 పొజిషన్లో రోజా గారు ఉంటారు. ఆ తర్వాత ఇంకా కొడాలి నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇలాంటి నోటి దురుసున్నటువంటి వాళ్ళు, నోరు జారేటువంటి వాళ్ళు ఎవరికి కూడా రాజకీయంగా ముందు భవిష్యత్తు అనేది ఉండదు. ఎందుకంటే తరం మారింది, తరం మారుతోంది కూడా. ఇలాగే బూతులు మాట్లాడతాం, లేదంటే ఇష్టం వచ్చినట్టు తిడతాం. ఇలాంటి వాళ్ళకి రాజకీయాల్లోకి స్థానం అనేది లేదు. రాజకీయాల్లోనే కాదు, సభ్య సమాజంలో స్థానం ఉండదు. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకైనా ఇంకొకటైనా? అందుకే అసెంబ్లీ సమావేశాలు మన పిల్లలు చేశారుగా, మాక్ అసెంబ్లీ, వాళ్ళని చూసి నేర్చుకోంటారా అనే లోపల ఆ మధ్యలో జరిగినటువంటి ఆ 5 నిమిషాలు ఏదైతే గందరగోళ పరిస్థితులు ఇవే నేర్పించింది అక్కడ వాళ్ళకి. ఇంకా ఈ భాష కూడా నేర్చుకుంటే సంతోషం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.